అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హిందూ దేవాలయాల్లో, హిందూ ధర్మపీఠాల్లో అతి ముఖ్యమైన ధర్మపీఠాల్లో, శక్తిపీఠాల్లో ఒకటైన తిరుపురాంకుంద్రం అనే కేంద్రం గురించి విశ్లేషణ. ఇది తమిళనాడులో మదురై దగ్గర ఉంది. తిరుపురాంకుంద్రం కొండ. ఆ కొండపైన సుమారు 1500 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్, తమిళనాడులో ఎక్కువ మంది పిలుస్తారు మురుగన్ అనేది, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని ఏర్పాటైంది అక్కడ. ఎప్పుడో సుమారు 1500 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ప్రతి కార్తీక మాసంలో ఒక సాంప్రదాయంగా కార్తీక దీపం వెలిగిస్తున్నారు కొండ మీద. కొండ మీద దీపత్తూన్ అనే ఒక స్తంభాన్ని నిర్మించి కొండపైన, దేవాలయం కింద ఉంది, కొండ కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం తిరుపురాంకుంద్రం కొండ కింద ఉంది. ఈ కార్తీక దీపం వెలిగించే దీపత్తూన్ స్తంభాన్ని కొండ పైన నిర్మించి అక్కడే దీపాన్ని, కార్తీక దీపాన్ని వెలిగించడాన్ని ఒక సాంప్రదాయంగా నడుస్తూ ఉండేది. అది ఎంతవరకు గత ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన వచ్చేంతవరకు కూడా ఆ సాంప్రదాయం కొనసాగింపబడింది. ఇంగ్లీష్ వారి పరిపాలనలో ఆ సాంప్రదాయాన్ని మార్చి కింద పిళ్ళయత్తూరు దేవాలయం, పిళ్ళయ్యార్ దేవాలయం కింద, కొండ కింద, అక్కడ దీపం వెలిగించడం మొదలుపెట్టారు. అంటే గత 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాలు బట్టి మళ్ళీ కార్తీక దీపం కొండ కింద దేవాలయం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఇది సాంప్రదాయంగా నడుస్తూ వస్తుంది. అదే కొండ మీద దగ్గర దరిదాపు 3-4 కిలోమీటర్ల దూరంలో, కొండ మీదే, ఆ కొండలు చాలా దూరం వ్యాపించున్నాయి. ఆ కొండ మీద ఒక 700-800 సంవత్సరాల క్రితం, ఈ దేవాలయం ఏర్పడి 1000 సంవత్సరాల పైన అయింది. ఒక 700-800 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం సెయింట్ సికిందర్ బాదుషా అనే వ్యక్తి అక్కడ ఆ కొండ మీద సూఫీ దర్గా ఏర్పాటు చేశారు. సికిందర్ బాదుషా అనే సెయింట్, ముస్లిం సెయింట్, ఒక 700 సంవత్సరాల క్రితం అక్కడ సూఫీ దర్గాను ఏర్పాటు చేశారు. ఆ దర్గాలో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దేవాలయానికి, సూఫీ దర్గాకి ఏం సంబంధం లేదు. దగ్గర 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ మధ్యన, మొన్న డిసెంబర్లో కొంతమంది వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళారు. తమిళనాడు హైకోర్టుకి వెళ్ళి ఆ కార్తీక దీపం అన్నది కింద వెలిగిస్తున్నారు ఇప్పుడు పిళ్ళయ్యార్ దేవాలయంలో, అక్కడ కాదు వెలిగించవలసింది, కొండపైన దీపత్తూన్ స్తంభం ఉంది, ఆ స్తంభం మీదే వెలిగించాలదే సాంప్రదాయము అని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వారు అన్ని పరిశీలించి తీర్పు చెప్పారు. ఎస్, కరెక్టే, ఈ దీపం, కార్తీక దీపం కొండపైనే వెలిగించాలి, దీపత్తూన్ స్తంభం దగ్గరే వెలిగించాలి అని తీర్పు చెప్పారు. దానికి ప్రస్తుతం పరిపాలిస్తున్న డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం, మీరు చెప్పిన తీర్పును మేము అమలుపరచలేము, అలా అమలుపరిస్తే 2 మతాల మధ్యన ఘర్షణలు ఏర్పడతాయి, శాంతి భద్రతలకు భంగం ఏర్పడుతుంది అని చెప్పి మీ తీర్పును మేము అమలుపరచలేము అని కోర్టుకు తెలియపరిచింది. వెంటనే కోర్టు కుదరదు,
మేము ఇచ్చిన తీర్పు మీరు అమలుపరచవలసినదే. మీ వల్ల కాకపోతే సెంట్రల్ ఫోర్స్ని పెట్టుకుని అక్కడ దీపం వెలిగించి మా తీర్పును అమలుపరచాలి అని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ న్యాయమూర్తి స్వామినాథన్ గారు, ఆ తీర్పు చెప్పిన న్యాయమూర్తి. అది జరిగిన చరిత్ర మొన్నటి వరకు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గత 1000 సంవత్సరాల బట్టి సుమారు అక్కడ సూఫీ దర్గా ఉంది, కొండ కింద దేవాలయం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. 2 మతాల ప్రేమ. ఇది కొండ కాదు, ఇది 2 మతాల ప్రేమ, 2 మతాల మనసులు కలిసిన చరిత్ర, 2 మతాల హృదయాలకు ఆధారం ఆ ప్రదేశం. శతాబ్దాల క్రితం సూఫీ సంతన దర్గా ఏర్పడింది అక్కడ. అంతకన్నా ముందు ఏర్పడింది దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. 2 ఒకదానితో మరొకటి పోటీ పడలేదు ఎప్పుడు, ఒకదానిపై ఒకటి అధికారం చూపలేదు ఎప్పుడు. కేవలం గౌరవం, సహజీవనం, స్నేహం, నమ్మకం మాత్రమే ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. ఈ కొండ ఏ రోజు ఇలా అనలేదు, నువ్వు ముస్లింవా, నువ్వు హిందువా అని అడగలేదు. ఒక ప్రశ్న అడిగింది, నువ్వు మనిషివా అని అడిగింది. ఈ కొండ మీద దేవాలయం గంటల గంభీర ధ్వని, దర్గా ప్రార్థనల మృదుల నాదం ఎప్పుడూ ఒకదానిని ఒకటి నిరోధించలేదు. అవి కలిసి ఈ నేల మనసును సాంత్వనపరిచాయి. శతాబ్దాలుగా కుటుంబాలు కలిసి వచ్చాయి, పండుగలు కలిసి చేసుకున్నారు, ఒకరి పండుగ మరొకరు భుజం సాయం చేశారు, సంక్షోభం వచ్చినప్పుడు పరస్పరం సహాయం చేసుకున్నారు. ఈ కొండపై ఎవరి మనసులోనూ విభేదం లేదు, ద్వేషం లేదు, భయం లేదు. కానీ ఈ రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడ్డాయి అసెంబ్లీకి. అందుకే కొంతమంది సమైక్యతను పగలగొట్టి సమైక్యతను విడదీసి ఈ పవిత్ర కొండను రాజకీయ ఆయుధంగా మార్చాలని చూస్తున్నారు. ఎన్నికల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారు, భయాన్ని రెచ్చగొడుతున్నారు, 2 మతాల మధ్య పగను నాటాలను చూస్తున్నారు. ఈ కొండపై శతాబ్దాలుగా కలిసిన జీవించే ప్రజల మధ్య నిజానికి హిందువు నేరం చేయలేదు, ముస్లిము నేరం చేయలేదు. నేరం చేసేది దేశం పండించే మనుషులు. ఈ కొండ అందరిది, ఈ ప్రేమ అందరిది, ఈ సాంప్రదాయం అందరిది. దీపం వెలిగించే సాంప్రదాయం హిందువులదైతే అది ఎవరిని బాధించలేదు. దుర్గా పూజలు ముస్లిం అయితే అవి కూడా ఎవరిని బాధించలేదు. ఈరోజు కొండను విడదీస్తామంటూ, సోదరత్వాన్ని కూలదోస్తామంటూ కొద్దిమంది రెచ్చగొట్టడం చూస్తే ఈ నేల కూడా ఏడుస్తుంది. ఆ న్యాయమూర్తి సాంప్రదాయాలను బట్టి, ఉన్న యథార్థమైన సంఘటనలను బట్టి, చరిత్రలను బట్టి ఇచ్చిన తీర్పుని డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ఆధ్వర్యంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం మేము అమలుపరచము అని చెప్పి అమలుపరచకపోతే వేరు విషయం. కానీ న్యాయస్థానాల్ని బెదిరించడానికి, న్యాయమూర్తులను బెదిరించడానికి వేరే మార్గం ఎన్నుకుంది. రాజ్యాంగంలో ఇచ్చిన సానుకూల అవకాశాలని అమలుపరచకుండా, మార్గాలను అమలుపరచకుండా తన సొంత మార్గం ఎన్నుకుంది, రాజకీయ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంది. డిఎంకే పార్టీ భగవంతుని మీద నమ్మకం లేదు, అది భగవంతుని మీద నమ్మకం లేని పార్టీ అది. అటువంటి పార్టీ అధికారంలోకి రావడం చాలా దురదృష్టం. ముఖ్యంగా ఈ ఎన్నికల్ని
దైవాన్ని కూడా ఎన్నికల్లో లాగుతున్నారు ఈ డిఎంకే పార్టీ వాళ్ళు. అందుకే వాళ్ళు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ, ఓకే, తీర్పుని వ్యతిరేకించవచ్చు, వ్యతిరేకించి ఏం చేయాలి? పైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. ఈ తీర్పు మాకు నచ్చలేదు, దీంట్లో మాకు అన్యాయం జరిగింది అని పైకోర్టుకి అప్పీల్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళే హక్కు ఉంది వాళ్ళకి. కానీ అవన్నీ వదిలేశారు. ఆమె రాజ్యాంగంలో చెప్పిన మార్గాన్ని వదిలేశారు. వాళ్ళ సొంత మార్గాన్ని ఎన్నుకున్నారు. న్యాయమూర్తుల్ని బెదిరించడానికి, న్యాయస్థానాలని బెదిరించడానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. అదే ఇంపీచ్మెంట్. న్యాయమూర్తిని అభిశంసన తీర్మానం ద్వారా న్యాయమూర్తిని తొలగించడం. ఆ పద్ధతి ఎన్నుకున్నారు. ఎందుకు? బెదిరించాలి న్యాయమూర్తులు. మాకు తగినట్టుగా మీరు తీర్పులు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మీ పని కూడా ఇంతే అని మిగిలిన న్యాయమూర్తులని, న్యాయస్థానాలని బెదిరించే మార్గం ఎన్నుకుంది డిఎంకే పార్టీ. తద్వారా ఎన్నికల్లో లాభం పొందాలి అని. ఇది పద్ధతేనా? ఇది మంచి పద్ధతేనా? ఇది న్యాయస్థానాన్ని బెదిరిస్తారా? న్యాయమూర్తులను బెదిరిస్తారా? హెచ్చరిస్తారా న్యాయమూర్తుల్ని? వీళ్ళు బెదిరిస్తడం మొదలు పెడితే ఇంపీచ్మెంట్కి సపోర్ట్గా 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. 80-90 సంవత్సరాల వయసు, దాదాపు అర్ధ శతాబ్దం అనుభవం ఉన్న శరద్ పవార్ పార్టీ సపోర్ట్ చేస్తోంది. హిందుత్వ పార్టీ అని గర్వంగా చెప్పుకునే ఉద్ధవ్ ఠాక్రే సపోర్ట్ చేస్తున్నారు డిఎంకే. ఏంటిది? అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళ రాజకీయ నాయకులు న్యాయస్థానాలను బెదిరించడానికి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారా? న్యాయమూర్తులను బెదిరించడానికి, హెచ్చరించడానికి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారా? అది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగ స్ఫూర్తి అది? ఇటువంటి వాళ్ళని క్షమించాలా? ఈ పార్టీలను క్షమించాలా? ఆలోచించండి. మన తమిళ సోదరులందరూ, సోదరీమణులందరినీ కోరుతున్నా, డిఎంకే పార్టీ ప్రజాస్వామ్య పార్టీ కాదది. హిందుత్వానికి పూర్తి వ్యతిరేకమైన పార్టీ అది. ఆ పార్టీ అధికారంలో ఉండకూడదు. చాలా ప్రమాదమైన పార్టీ ఆ పార్టీ. ఇంతకాలం బట్టి నేను అనుకునేవాడిని, మోడీ గారు తన సొంత తెలివితేటలతో, తన స్వపరిపాలనతో అన్ని ఎన్నికలను నెగ్గుకుంటూ వస్తున్నాడు అని భావించేవాడిని నేను. కానీ ఇప్పుడు అర్థమైంది నాకు, ఆయన సొంత తెలివితేటలతో కాదు, ఆయన స్వపరిపాలనతో కూడా కాదు. అది కారణం అయి ఉండొచ్చు. వాటన్నిటికన్నా పెద్ద కారణం ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అనైక్యత, ప్రతిపక్ష పార్టీలు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అవినీతి, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అధికార వాంఛ, లేకపోతే ఒక న్యాయమూర్తిని, న్యాయస్థానాన్ని బెదిరించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలుస్తాయా? రాజ్యాంగం అదే చెప్పిందా మనకి? ప్రజాస్వామ్యం అంటే అదేనా? ఇదా మీరు ప్రజలకిచ్చే సిగ్నల్? ఏం సందేశం ఇస్తున్నారు ప్రతిపక్ష పార్టీల ప్రజలకి? న్యాయస్థానాలని, న్యాయమూర్తుల్ని బెదిరించమనిస్తున్నారా సందేశం మీరు? అదా మీ రాజకీయ పార్టీలు ఇచ్చే సందేశం? 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్కి. ఏమైంది ఆ చరిత్ర? ఇలాగే చేశారా పూర్వీకులు? కాంగ్రెస్లో పెద్దలు ఇలాగా ప్రవర్తించారా? శరద్ పవార్ ఇది వరకు
ఉద్ధవ్ ఠాకరే యొక్క పార్టీ సిద్ధాంతం ఇదేనా? డిఎంకేకు సపోర్ట్ చేయడమా ఉద్ధవ్ ఠాకరే పార్టీ సిద్ధాంతం? ఒక హిందుత్వ వ్యతిరేక పార్టీ ఇది డిఎంకే. అలాగే అఖిలేష్ యాదవ్ మేము దేశాన్ని ఉద్ధరిస్తాం, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పే అఖిలేష్ యాదవ్ యువకుడు ఏంటి ఆలోచన? డిఎంకేకు సపోర్ట్ చేస్తాడా ఈ విషయంలో? న్యాయమూర్తులు బెదిరించడానికి సపోర్ట్ చేస్తాడా? న్యాయస్థానాలను బెదిరించడానికి సపోర్ట్ చేస్తాడా అఖిలేష్ యాదవ్? కామన్ సెన్స్ ఉండక్కర్లే వీళ్ళకి. వీళ్ళ దేశాన్ని ఉద్ధరించేది. దయచేసి ఇటువంటి పార్టీలను ఐక్యం నమ్మకూడదు. ఈ కూటమి ప్రతిపక్ష కూటమి నమ్మదగ్గ కూటమి కాదు. వాళ్ళ అవకాశవాదులు. డిఎంకేకి మానవత్వం లేదు. మానవత్వం అంటే అర్థం తెలియదు వాళ్ళకి. దాంతో అంటగాగుతారా వీళ్ళు? వైషమ్యాలను లేవనెత్తుతారా ప్రజల మధ్య? దీనివల్ల బీజేపీకి మంచి చేస్తున్నారు వీళ్ళకి తెలియకుండా. తమిళనాడులో బీజేపీకి ఒక ఇంచు స్థలం కూడా లేదు. అటువంటి ఇంచు స్థలం కూడా లేని బీజేపీకి ఈరోజు ఈ డిఎంకే పార్టీ అనాలోచిత నిర్ణయం వల్ల ఎకరాల స్థలమే బీజేపీకి వచ్చేటట్టుగా చేశారు. ఏంటి మీ తెలుగు తక్కువతనం? ఏంటి మీ ఆలోచన? మీరే ఇచ్చారు అవకాశాన్ని బీజేపీకి. బ్రహ్మాండంగా పుంజుకుంటుంది ఇప్పుడు తమిళనాడులో. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఆ అభిశంసన కార్యక్రమం విరమించుకోండి. మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు. మిమ్మల్ని పూజించినా పూజించకపోయినా అట్లీస్ట్ మిమ్మల్ని మొహం చూసి గౌరవిస్తారు. ఒకటే కావాలి ప్రజలకి, సమైక్యతను కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ నేలతో, ఈ చరిత్రతో, ఈ సాంప్రదాయాలతో, మానవత్వంతో మనం నిలబడాల్సిన సమయం ఇది. వేల సంవత్సరాల సాంప్రదాయాన్ని, శతాబ్దాల స్నేహాన్ని, ఈ కొండల్లో ఉన్న ప్రేమను ఎన్నికల కోసం పిచ్చి పిచ్చిగా వెరగొడుతున్నారు. మనమంతా కలిసి చెప్పాలి, ఈ కొండ మా ప్రేమకు ప్రతీక, దాని విభేదాల కొండగా మార్చనివ్వం అని మనమంతా కలిసి చెప్పాలి. ఇక్కడ తెలుగు తమిళం ఏమి లేదు. మనమంతా ఒకటే. వీఆర్ ఇండియన్స్. మనమందరం భారతీయులం. అంటే ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రతిపక్ష పార్టీలని మనం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు. ముఖ్యంగా వైషమ్యాలు పెట్టే పార్టీలని అస్సలు మనం కొనసాగనివ్వకూడదు. అలా చేస్తారని ఈ నా వీడియో అందరూ చూసి అందరూ సమైక్యంగా ఉండాలని, అందరూ అది కులం ఏవైనా మతం ఏమైనా వీఆర్ ఆల్ ఇండియన్స్ ఆ భావాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తారని ఆశపడుతున్నాను, కోరుతున్నాను, అందరినీ ప్రార్థిస్తున్నాను. జై హింద్. ఇక నా తెలుగు సోదరులందరికీ ఈ వీడియోని శాంతం చూసి ఆఖరిగా ఒక ప్రశ్న: మనం సెక్యులరిజం పాటించాలా అక్కర్లేదా? అందరం కలిసిమెలిసి ఉండాలా అక్కర్లేదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని ఆశపడుతున్నాను, తెలియపరచాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ దినవిహి న్యూస్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను. జై హింద్.